హాయ్ అండి. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కోసం 3/4 పఫ్ హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ హెచ్చు తక్కువ లేకుండా ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి. హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసుకొని చూడండి. ఈ హెచ్చు తక్కువ లేకుండా నేను కట్ చేసేస్తున్నాను. పఫ్ హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలో ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఇక్కడైతే హెచ్చు తక్కువ లేకుండా ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం కదా. లైన్ తీసుకొని ఓపెన్ సైడ్ ఉన్నాయి, క్లోజింగ్స్ నా సైడ్ ఉన్నాయి. ఇలా హోల్డ్ చేసేయండి. ఫోర్ హోల్డింగ్స్. మీ అందరికి తెలుసు కదా, 2 హ్యాండ్స్ కోసం 4 హోల్డింగ్స్లోకి ఇలా తీసేసుకోండి. ఇప్పుడైతే ఒక లైన్ తీసేస్తున్నాను. ఈ లైన్ దేనికి అంటే కనుక ఈ లైన్ వచ్చేసేసి మనకి తిప్పేసే పద్ధతిలో నేను ఇక్కడ కుడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ రౌండ్ సర్కిల్ రావాలి, అందుకని తిప్పేసే పద్ధతిలో కుడుతున్నాను. అందుకని ఒక 1/2 ఇంచ్ మందం ఒక లైన్ తీసుకుంటున్నాను తిప్పేసే పద్ధతి కోసం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్. హ్యాండ్ 3/4 హ్యాండ్, అందుకని 10 ఇంచెస్కి 3/4 హ్యాండ్ తీసుకుంటున్నాను. 10 ఇంచెస్ 10 ఇంచెస్కి పాయింట్ చేసేసి ఇక్కడికి ఒక లైన్ గీసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. త్రీ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ తీసేసుకొని ఇలా కరువు తీసుకోవాలి కదా. ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాము. ఆర్మ్ రౌండ్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ సైడ్ పట్టుకొని ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. అదే 8 ఇంచెస్ని నడుము లూజ్ ఎంత వస్తే మ్యాక్సిమం అంతే వస్తుంది. 8.2 ఇంచెస్ 8 ఇంచెస్ అంతే. 8 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ అనేది ఖర్చులకి మనకి అతుకులు పడతాయి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసేసి 3/4 కదా, 5 ఇంచెస్ వచ్చింది. అంటే 10 ఇంచెస్, 10 ఇంచెస్లో సగం 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ హ్యాండ్ లూజు, 2 ఇంచెస్ అనేది ఖర్చులు. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఇలా హ్యాండ్ లూజ్కి మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ ఖర్చులు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి హ్యాండ్ కరువు తీయాలి. హ్యాండ్ కరువు తీయడం కోసం ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ లైన్ తీసుకొని దీంట్లో నుంచి సగానికి ఫుల్ హ్యాండ్ తీసుకుంటున్నాను చూడండి. 1 ఇంచ్ వదిలేసాం కదా, అది కాదు, ఫుల్ హ్యాండ్ తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్లో నుంచి సగానికి ఇలా పాయింట్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది మనం నార్మల్ హ్యాండ్స్ అయితే ఇలా హ్యాండ్ కర్వ్ తీసుకుంటాము. ఇలా చూడండి. మళ్ళీ ఇక్కడ సగంలో నుంచి ఇలా సగం చేస్తే నా మెథడ్లో అయితే చాలా ఈజీగా కటింగ్ అనేది హ్యాండ్ కర్వ్ అనేది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడికి బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడికి కర్వ్ లైట్గా కర్వ్ వచ్చేలాగా ఇలా గీసుకోండి. హ్యాండ్ కర్వ్ ఇలా వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి ఇట్లా తిప్పేసేసి స్కేల్ ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేయండి. ఓకే కదా, ఇలా వస్తుందండి హ్యాండ్ కర్వ్. ఇప్పుడు మనం ఇక్కడ పైన వచ్చేసేసి నేను 4 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అనేది హైట్ తీసుకుంటున్నాను. అదే 4 ఇంచెస్కి లైన్ గీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి తీసుకుంటున్నాను. ఇప్పుడు పఫ్ యాడ్ చేయాలి మనం. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ కూడా చాలా ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మిడిల్కి ఒక పాయింట్ తీసాం కదా, ఆ పాయింట్ అనేది ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. 4 ఇంచెస్ వచ్చింది. అదే 4 ఇంచెస్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆ 4 ఇంచెస్ అక్కడ పెట్టేసేసి కరువు స్కేల్తో, మీకు కరువు స్కేల్తో పఫ్ కరువు ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఇలా కరువు స్కేల్తో ఈ పాయింటింగ్ ఈ లైన్ కలిసేలాగా ఎక్కడ మనకి సెట్ అవుతుందో చూసుకొని అలా పెట్టేసేసుకొని ఇలా కరువుగా ఒక లైన్ గీసేయండి. చూస్తున్నారు కదా, ఇలా కరువుగా ఒక లైన్ గీసేయండి.
ఇంకా స్టార్టింగ్ అనేది కొంచెం ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్కి స్కేల్ని ఇటు టర్న్ చేయండి. ఇటు టర్న్ చేసేసి ఇలా కరువుగా వచ్చేలాగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇలా కరువు అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, చూసారు కదా పఫ్ కర్వ్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో. సేమ్ యాజ్ టీజ్గా కొంచెం ఫ్రంట్ దానికి లోతు తీయడం కోసం ఒక 1/2 ఇంచ్ మందం ఇలా కరువు తీసేయండి. సేమ్ మళ్ళీ ఈ పాయింట్లో కలిసేలాగా కరువు గీసేయండి. ఫ్రంట్ లోత్ అనేది కరువు పఫ్ స్లీవ్స్కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అవసరం లేదు కూడా, కానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎంతో ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోయి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా పఫ్ స్లీవ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. ఓకేనా, ఇక్కడ పాయింటింగ్ అనేది ఎంత ఉందో అంతా నేను ఇక్కడ పాయింట్ చేసేసాను. ఇలా కరువు స్కేల్తో కరువు తీసేసి ఇటు సైడ్ కూడా కరువు గీసేసాము. అంతేనండి పఫ్ స్లీవ్స్కి. ఇంకా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ పఫ్ ఎంత బాగా వస్తుందో. ఇంకా ఇక్కడ ఖర్చులకి ఘాట్లు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం లైన్ గీసాం కదా, ఈ లైన్ దగ్గర కూడా ఘాట్లు పెట్టుకోండి. ఎందుకు అంటే కనుక ఇక్కడ దాకా మనం కుర్చీలు తీయాలన్నమాట. ఇక్కడ కుర్చీలు పెట్టే దగ్గర ఇక్కడ వరకే ఇలాగా కుర్చీలు ఇలా సెట్ చేస్తాం కదా, ఇక్కడ వరకే కుర్చీలు పెట్టాలి అని చెప్పేసి మనకి ఒక గుర్తు అనమాట. ఇలా కుర్చీలు పెట్టేస్తాము కుట్టేటప్పుడు. చూడండి ఇలా కుర్చీలు పెట్టేస్తాం కదా, కరెక్ట్గా ఈ కాటు దగ్గరే మన కుర్చీ అనేది ఆపేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఒక 2 పొరలుగా ఇలా ఓపెన్ చేయండి. 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసాం కదా, ఫ్రంట్ లోత్ అనేది కట్ చేద్దాం. ఫ్రంట్ లోతు ఇలా కట్ చేసేయండి. చూసారు కదా ఎంత షార్ప్గా వచ్చిందో. మనకి మన నార్మల్ హ్యాండ్కి లోతు తీస్తే ఎలా వస్తుందో సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది. ఫ్రంట్ లోతు తీసేసాక కూడా ఇక్కడ కాటు పెట్టుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, పఫ్ స్లీవ్స్ చాలా ఈజీ మెథడ్లో చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమై ఉంటే కనుక మన ఛానల్కి మాత్రం లైక్ ఇచ్చేసేసేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.